ముంబై విసిరిన 229 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటన్స్ చేస్ చేస్తుంది. మిస్టర్ డిపెండబుల్ సాయి సుదర్శన్కి తోడుగా వాషింగ్టన్ సుందర్ మంచి ఊపు మీద ఉన్నాడు. 13.3 ఓవర్లోనే 151 పరుగులు చేసింది గుజరాత్. సుదర్శన్ అప్పటికి 46 బాల్స్లో 79 పరుగులు చేస్తే సుందర్ 23 బాల్స్లోనే 48 పరుగులు చేశాడు. అప్పుడే జస్ట్ 2 భారీ సిక్సర్లు కూడా కొట్టాడు. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ గెలవాలంటే గుజరాత్ 39 బాల్స్లో 79 పరుగులు చేస్తే చాలు. సాయి సుందర్ ఉన్న ఫామ్కి చేస్ చేసేస్తారని అనిపించింది. అలాంటి టైంలో బౌలింగ్ వచ్చిన బుమ్రా మ్యాచ్ గతినే మార్చేశాడు. ఆ ఓవర్లో తను వేసిన 4వ బంతికి వాషింగ్టన్ సుందర్ను పర్ఫెక్ట్ యార్కర్తో బురిడి కొట్టించాడు. కాళ్ల వేళ్లను పగలగొట్టేలా వస్తున్న ఆ బంతి చేసే గాయాన్ని తప్పించుకునే క్రమంలో తన కాళ్ళు వెనక్కి లాగాడు సుందర్. అంతే, గాల్లోకి లేచిపోయాయి వికెట్లు. వాషింగ్టన్ సుందర్ కూడా తను కంట్రోల్ చేసుకోలేక పిచ్ మీద బొక్కబోర్లా పడిపోయాడు. బుమ్రా యార్కర్కు ఉండే పదును అలాంటిది. అంత క్రూషియల్ టైంలో 48 పరుగులు చేసిన సుందర్ అవుట్ అవడంతో గుజరాత్ తడబడింది. ఆ వచ్చిన తడబాటును వాడుకొని ఒత్తిడి క్రియేట్ చేసిన గ్లీసన్ కీలక బ్యాటర్ అయిన సాయి సుదర్శన్ను కూడా బౌల్ చేయడంతో గేమ్లోకి ముంబై మళ్లీ దూసుకొచ్చి ఏకంగా గుజరాత్ని 20 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అలా బుమ్రా కీలక టైంలో సుందర్ను అవుట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పి ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై గెలిచేలా చేశాడు. క్వాలిఫైర్ 2లో పంజాబ్తో తలపడేలా చేశాడు.